ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు. పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు. వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని హెల్ప్ అంటారు. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కంటిన్యూ అవుతుంది. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వారికంటే పెద్ద ప్రమాదకరం. ధనాన్ని పెంచుకోండి, కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన లైఫ్‌లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. నీవు ఎప్పుడూ ఒకరికి బలమవ్వాలి కానీ భారమవ్వకూడదు. నీవు ఒకరికి బలమవ్వటానికి ప్రయత్నించు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నావాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నీ కోరిక వేరు, నీ లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురుదెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ చాలు. కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. ఎదుటివాళ్లు నిన్ను తలిచినా, తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. నీ మాట చిన్నదైనా మనస్సును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదొస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుణ్ణి ధ్యానించడం మంచిది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెబుతుంది. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. అధికారాన్ని, డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్నవాళ్ళు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించినవాడు విజయం సాధిస్తాడు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.